మనం చేశాం కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏ అంశాలను మనము తీసుకొని ఏ అంశాలను స్పృశిస్తూ రాయాలి అనేటటువంటి అంశాలని కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు, దాని యొక్క విధి విధానాలను వివరించండి. నార్మల్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు చాప్టర్ 1లో డిప్రివియేషన్స్ ఇన్ వాటర్ అలొకేషన్, నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. దీన్ని వివక్ష అనొచ్చు, అన్యాయం అనొచ్చు, దాని తర్వాత అల్పాభివృద్ధి అనొచ్చు, దాంతోపాటుగా ఇంజస్టిస్ అని చెప్పేసి కూడా అనొచ్చు, అండ్ తరలింపు అని కూడా అనొచ్చు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సినటువంటి జల వనరులను తెలంగాణకు రానివ్వకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలించిరు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. అండ్ దాంతోపాటుగా తెలంగాణకి ఇంజస్టిస్ జరిగింది. అండ్ జలవనరుల యొక్క ప్రాజెక్టులను కట్టడంలో కానీ, వాటి యొక్క రిపేర్లు చేయడంలో కానీ, రెనోవేషన్ చేయడంలో కానీ, కొత్త ప్రాజెక్టులకు నిధులను కేటాయించడంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పైన పూర్తి స్థాయి వివక్ష చూపించింది అనేది సుస్పష్టం. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చాప్టర్ 1లో మనకు చాప్టర్ 1లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏవైతున్నాయో దాంట్లో సబ్ టాపిక్స్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది ఫస్ట్ సబ్ టాపిక్. రెండవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది రెండవ సబ్ టాపిక్. దానిపైన ఉన్నటువంటి ప్రశ్నల్ని కూడా మనం చూద్దాము. దాని తర్వాత మూడవది వచ్చేసి నిధులు నియామకాలలో జరిగినటువంటి అన్యాయం. సో దాంట్లో భాగంగానే నీళ్ళకు సంబంధించినటువంటి థర్డ్ సబ్ టాపిక్లో నుండి మనం ఈ ప్రశ్నను తీసుకున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ప్రశ్న అయినా కూడా మనము 150 వర్డ్స్ అంటే 150 వర్డ్స్ని టార్గెట్గా పెట్టుకొని మనము ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ 150 వర్డ్స్ని టార్గెట్గా పెట్టుకొని మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రశ్న మరి ఏం డిమాండ్ చేస్తుంది, దీంట్లో మనం రాయాల్సినటువంటి సమాచారం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ ప్రశ్నలో స్టెప్ నెంబర్ 1 నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మీరు ఎప్పుడైనా కూడా స్టెప్ నెంబర్ 1 మీకు ఓవరాల్ చాయిస్ అనేది ఉండదు. గ్రూప్ 1లో ఓన్లీ ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఓన్లీ ఇంటర్నల్ చాయిస్ అంటే ఒక చాప్టర్లో నుండి మీకు ఒక 2 ప్రశ్నలు వస్తే ఆ 2 ప్రశ్నలు కూడా ఏదో ఒక ప్రశ్నను సమాధానం చెప్పాలి తప్ప మీరు ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నల నుండి మీకు ఇష్టమైనటువంటి ప్రశ్నల్ని తీసుకోవడానికి కానీ మీకు ఇష్టమైనటువంటి ప్రశ్నలపైన ఆన్సర్లు రాయడానికి కానీ అవకాశం లేదు. ఓకే, సో ఫస్ట్ చాప్టర్లో మీకు వచ్చేటటువంటి ప్రశ్నల నుండే మీరు ఆన్సర్ రాయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో మీకు ఇచ్చేటటువంటి మొత్తం 15 ప్రశ్నలలో ఓకే ఒక్కొక్క ప్రశ్నకు రెండు ప్రశ్నలు వస్తాయి. ఏదో ఒక ప్రశ్నను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం ఈ 15 ప్రశ్నలలో 5 ప్రశ్నలు ఇండియన్ ఎకానమీ నుండి, 5 ప్రశ్నలు తెలంగాణ ఎకానమీ నుండి, ఇంకొక 5 ప్రశ్నలు డెవలప్మెంటల్ ఎకానమీ నుండి వస్తాయి. ఈ 5 ప్రశ్నలలో కూడా మళ్ళీ మీకు 5 చాప్టర్లు ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా తెలంగాణ ఎకానమీలో ఈ 5 చాప్టర్ల నుండి ఒక్కొక్క చాప్టర్ నుండి 2 ప్రశ్నలు వస్తాయి. సో ఈ ఒక్కొక్క చాప్టర్ నుండి 2 ప్రశ్నలలో ఏదో ఒక ప్రశ్నను సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మనకున్నటువంటి 5 సబ్ టాపిక్స్లలో మొదటి చాప్టర్లో ఉన్నటువంటి 5 సబ్ టాపిక్స్లలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. సో ఇంకా మీకు సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, సాలార్జంగ్ సంస్కరణలకు ముందు హైదరాబాద్ యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించండి. మీరు ఆల్రెడీ తెలంగాణ మూమెంట్లో భాగంగా తెలంగాణ చరిత్రలో భాగంగా ఇట్లాంటి ప్రశ్నలు ఆల్రెడీ చూసి ఉంటారు. దాని తర్వాత సాలార్జంగ్ సంస్కరణల గురించి కూలంకషంగా వివరించండి. ఇది ఒక వివరణాత్మకమైనటువంటి ప్రశ్న, దీని తర్వాత చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవలంబించినటువంటి నీటిపారుదల విధానాల వలన కృష్ణా నదిపై ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు జరిగినటువంటి నష్టాన్ని సమీక్షించండి. దీన్ని కూడా మళ్ళీ మనము తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రశ్న నీళ్ళల్లో జరిగినటువంటి అన్యాయము, నీళ్ళల్లో జరిగినటువంటి వివక్ష తాలూకు అంశాలకించి వచ్చింది. అయితే ఈ పర్టికులర్ ప్రశ్నకు మనం సమాధానం రాసేటటువంటి క్రమంలో ఒకటి స్టెప్ 1 మీరు ప్రశ్నను డిసైడ్ చేసుకోవాలి, ప్రశ్నను నిర్ణయించుకోవాలి. ప్రశ్నను డిసైడ్ చేసుకోవడం అని అంటే మీనింగ్ ఏంటి, మీరు ఒక పర్టికులర్ అంశం మీద 2 ప్రశ్నలు వస్తున్నాయి కదా,
ఏ ప్రశ్నకు సమాధానం రాయాలి అనేటటువంటి అంశాన్ని మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఏ ప్రశ్నకు సమాధానం రాయాలి అనేది దేన్ని ఆధారంగా చేసుకొని మనం నిర్ణయించుకుంటాం? ఒకటి, ఒక ప్రశ్న ఈజీగా ఉంటుంది, అంటే ఎవరైనా కూడా రాసేటటువంటి విధంగా ఉంటుంది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్న కనుక మీరు అటెంప్ట్ చేయగలిగితే ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ ప్రశ్న కనుక మీరు డిసైడ్ అయితే ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశము రెండో ప్రశ్నలో ఉంటుంది. సో మొదటి ప్రశ్న ఈజీగా ఉండి రెండో ప్రశ్న కష్టంగా కానీ ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినటువంటి క్రమంలో ఈజీ ప్రశ్నలు రాయడానికి మీరు ఎగ్జామినేషన్కి వెళ్తున్నారా, లేకపోతే ఎక్కువ మార్కులు పొందడానికి ఎగ్జామినేషన్కి వెళ్తున్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేది ఎక్కువ మార్కులు పొందడానికి, తద్వారా మనం ఉద్యోగం పొందడానికి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈజీ అనేటటువంటి ప్రశ్నకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కంటే కష్టంగా ఉన్నటువంటి ప్రశ్నను చూజ్ చేసుకొని కష్టంగా ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం రాయడానికి కనుక మనం సిద్ధమైతే ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కానీ కష్టంగా ఉన్నటువంటి ప్రశ్నను సెలెక్ట్ చేసుకొని మనము తెలియనటువంటి అంశాలు కనుక ఉంటే మాత్రం ఈ ప్రశ్నను మనం సెలెక్ట్ చేసుకోవద్దు. సో కష్టంగా ప్రశ్న ఉన్నప్పటికీ ఎక్కువ సమాచారాన్ని రాయాల్సి ఉన్నప్పటికీ మీ దగ్గర తగినన్ని ఆధారాలు, లేదా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే అడిక్వేట్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక అంశానికి సంబంధించి ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి మీకు మౌలికమైనటువంటి భావనలు తెలుసా లేదా అనేది మీరు అంచనా వేసుకోండి. మౌలిక భావనలు అని అంటే కాన్సెప్చువల్ క్లారిటీ. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు అంచనా వేసుకోండి. కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా కష్టమైనటువంటి ప్రశ్నకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టు. అట్లా కాకుండా ప్రశ్న కష్టమైనప్పటికీ మరి మీ దగ్గర మౌలికమైనటువంటి భావనలు ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్రశ్న కష్టమైనటువంటి ప్రశ్న అనుకుంటే అసలు ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశాలలో మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉందా లేదా అనేది మీరు డిసైడ్ కావాలి. ఫస్ట్ ట్రిబ్యునల్ పైన, అంతర్రాష్ట్ర నదీ జలాలపైన, రాష్ట్రీయ నదీ జలాలపైన, తర్వాత రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రశ్నలు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా ఒక ప్రశ్న డాటాను అంటే స్టాటిస్టిక్స్ని కనుక స్టాటిస్టిక్స్ని డిమాండ్ చేస్తుంది అనుకోండి, కష్టమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ మీ దగ్గర కనుక అడిక్వేట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీకు మరి ఈ ప్రశ్నలో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ప్రశ్న కష్టంగా ఉండి మీ దగ్గర మౌలిక భావనలు లేకుండా, సరైనటువంటి డాటా లేకుండా, ఈ డాటాలో కూడా రెండు రకాలు ఉంటాయండి. ఎగ్జాక్ట్ డాటా ఆర్ పర్ఫెక్ట్ డాటా, లేదా అప్రాక్సిమేట్ డాటా. సో దీన్నే అడిక్వేట్ డాటా అంటారు. అడిక్వేట్ డాటా అంటే ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి కావాల్సినంత సమాచారం, కావాల్సినంత డాటా కనుక మీ దగ్గర ఉంటే దాన్ని అడిక్వేట్ డాటా అంటారు. దానికి ఎగ్జాక్ట్ డాటా అవసరం లేదు. 20.77, 11.77 ఇట్లా అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు మీరు జూరాల ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకోండి, జూరాల ప్రాజెక్టుకు కేటాయించినటువంటి వాటర్ ఎంత అంటే 17.84. ఇది ఎగ్జాక్ట్ డాటా టీఎంసీ. మీ దగ్గర 17.84 17.94 అనేది తెలియదు అనుకోండి, అరౌండ్ 17 టీఎంసీ అనో, అరౌండ్ 18 టీఎంసీ అనో, లేదా 17 to 18 మధ్యలో టీఎంసీ అని చెప్పేసి మీరు రాయొచ్చు. ఇది అడిక్వేట్ డాటా అంటారు. అప్రాక్సిమేట్ డాటా అంటేనేమో మీకు ఎంత కేటాయించారో తెలియదు, కానీ మనం కట్టినటువంటి ప్రాజెక్టు మాత్రం 10 to 11 టీఎంసీ ఆఫ్ వాటర్ కోసం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల ప్రాజెక్టును కట్టారు. సో మీకు ఈ డాటా తెలియకుండా ఈ డాటా తెలిస్తే దాన్ని అట్లీస్ట్ అప్రాక్సిమేట్ డాటా తెలుసు అని చెప్పేసి అంటారు. అంటే ఆశించినటువంటి స్థాయిలో కేటాయించినటువంటి వాటర్కు అనుగుణంగా ప్రాజెక్టును కట్టలేకపోయారు. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇట్లా మీకు కనీసం అప్రాక్సిమేట్ డాటానైనా అవైలబుల్లో ఉండాలి, ఒకవేళ అడిక్వేట్ డాటా మీ దగ్గర లేకపోతే. సో అడిక్వేట్ డాటా లేకుండా, అప్రాక్సిమేట్ డాటా లేకుండా, దానిపైన ఒక ప్రశ్న పైన మౌలికమైనటువంటి భావనలను తెలియకుండా మీరు కనుక
కష్టమైనటువంటి ప్రశ్నను కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు తక్కువ మార్కులు వస్తాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కష్టమైనటువంటి ప్రశ్నను సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఒకటి అడిక్వేట్ కాన్సెప్ట్ ఉండాలి, అంటే మౌలికమైనటువంటి భావనలు తెలవాలి. దాని తర్వాత మీ దగ్గర అడిక్వేట్ డాటా ఉండాలి. ఈ రెండు ఉండి మీ దగ్గర మీ ఓన్ ఒపీనియన్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ప్రశ్న కష్టమైనప్పటికీ అందరూ అటెంప్ట్ చేయనటువంటి ప్రశ్నను మీరు అటెంప్ట్ చేయడం ద్వారా దానికి సరైనటువంటి సమాధానాన్ని రాయడం ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈజీ ప్రశ్న గురించి, ఈజీ ప్రశ్న అంటున్నామంటేనే మీ దగ్గర అడిక్వేట్ సమాచారం ఉంది, మీ దగ్గర అడిక్వేట్ డాటా ఉంది అని చెప్పేసి అర్థం. ఓకే, రెండు అంశాలపైన, ఈజీ ప్రశ్న పైన, కష్టమైనటువంటి ప్రశ్న పైన మీ దగ్గర సమానమైనటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉందనుకోండి, అప్పుడు కష్టమైనటువంటి ప్రశ్ననే ఎంచుకోండి. సో దట్ ఈ ప్రశ్నను ఎవరు అటెంప్ట్ చేయరు కాబట్టి ఈ ప్రశ్నను రాయడానికి ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని ప్రశ్నలు వస్తాయి, ఇంకొన్నిసార్లు మౌలికమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని ప్రశ్నలు వస్తాయి. ఆ మౌలిక అంశాలను ఈ స్టాటిస్టిక్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఫుల్ మార్క్స్ పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కొన్నేమో జనరల్ ప్రశ్నలు ఉంటాయి, ఆ జనరల్ ప్రశ్నలకు మీరు ఎంత రాసినా కూడా ఎగ్జామినర్ మీరు రాసినటువంటి సమాధానంతో సాటిస్ఫై కాకపోతే మీకు తక్కువ మార్కులు వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి స్టాటిస్టిక్స్, మౌలికమైనటువంటి భావనలను అంటే మనము డిస్కస్ చేసినటువంటి క్రమంలో నేను అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అవన్నీ కూడా ఉన్నటువంటి ప్రశ్నను మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటటువంటి క్రమంలో మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి డ్యూటీ ఏంటి అని అంటే డిసైడ్ యువర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ డాటా విత్ యూ. సెకండ్ స్టెప్ వచ్చేసి స్టెప్ నెంబర్ 2 అంటారు దీన్ని. సో ప్రతి క్వశ్చన్కి కూడా మనము ఇదే రకమైనటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం, కానీ ఇంత వివరణాత్మకంగా మనం వెళ్ళము. ఓకే, సో స్టెప్ 2 వచ్చేసి ఇది ఫస్ట్ ప్రశ్న కాబట్టి ఐఎమ్ గోయింగ్ డీప్ ఇన్ టు. ప్రశ్నను డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రశ్నలో ఉన్నటువంటి డైరెక్టివ్ కీవర్డ్, దీన్నే సూచనాత్మక పదాలు అంటారు. సో దీన్నే డైరెక్టివ్ కీవర్డ్ అంటారు. డైరెక్టివ్ కీవర్డ్ అని అంటే ఇచ్చినటువంటి ప్రశ్న మీ నుండి ఏం డిమాండ్ చేస్తుంది, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్నలో సూచనాత్మకమైనటువంటి పదాలు ఎన్ని ఉన్నాయి అంటే జల వివాదాల ట్రిబ్యునల్ను ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు, సో ఇన్ వాట్ సిచ్యువేషన్, సో వాట్ అనేది ఓకే ఏ సందర్భంలో అనేది మీకు ఇచ్చినటువంటి డైరెక్టివ్ కీవర్డ్. రెండోది దాని విధి విధానాలను వివరించండి, అంటే ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ టైం నుండి ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా ప్రయత్నం చేస్తాను. ఎక్స్ప్లెయిన్. సో ఏ సందర్భంలో, వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ద 2 బేసిక్ డైరెక్టివ్ కీవర్డ్స్. మీ దగ్గర వాట్ కానీ లేదా ఎక్స్ప్లెయిన్ కానీ వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి సమాధానాన్ని రాయాలి అనేది మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి దానికి వివరించండి అంటే నార్మల్గా మీరు అకాడమిక్ పుస్తకాలు చూశారనుకోండి, ఎనీ అకాడమిక్ బుక్, దాంట్లో ఉన్నటువంటి ప్రతి సమాచారం వివరించండి అనేటటువంటి కీవర్డ్కి అనుగుణంగా రాసినటువంటి సమాచారమే. కొంత మరి విమర్శనాత్మకమైనటువంటి పుస్తకాలు ఉంటాయి, అవి కాకుండా అకాడమిక్ పుస్తకాలలో మాత్రం ఎట్లాంటి వివాదాల జోలికి పోకుండా, ఎట్లాంటి రివ్యూస్ కూడా రాయకుండా కేవలం ఉన్నటువంటి సమాచారాన్ని విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ని వాడతాం, కొన్నిసార్లు స్టాటిస్టిక్స్ని వాడతాం, కొన్నిసార్లు కేస్ స్టడీస్ని వాడతాం. సో ఇక్కడ మీకు వివరించండి అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎగ్జామినర్కు ఈ పర్టికులర్ అంశం పైన ఏమాత్రం నాలెడ్జ్ లేదు, ఏమాత్రం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తికి నేను ఈ పర్టికులర్ అంశం గురించి చెప్తున్నాను అనేటటువంటి ఒక తలంపుతోటి, దాని యొక్క డిమాండ్ తోటి మాత్రమే మీరు ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ రాయాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎగ్జామినర్కు ఈ పర్టికులర్ ప్రశ్నకు సంబంధించి ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ అంశాన్ని ఎవరైనా ఒక వ్యక్తికి అర్థం చేయించాలి అనుకున్నప్పుడు మీరు ఏ రకంగా అయితే ఆ పర్టికులర్ అంశాన్ని చెప్తారో దాన్నే మనము వివరించండి అని చెప్పేసి అనొచ్చు. సో వాట్ అనేటటువంటి దానికి ఏంటి అని అంటే దానికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, అంటే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఆ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ 1 by 1 రాస్తే సరిపోతుంది.
ఇది మీరు చేయాల్సినటువంటి స్టెప్ నెంబర్ 2. ఇంకా భవిష్యత్తులో వేరే వేరే ప్రశ్నల గురించి వేరే వేరే డైరెక్ట్ కీవర్డ్స్ వస్తాయి. మనము ప్రీవియస్ క్లాస్లో చూసినట్టు మ్యాక్సిమమ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో కానీ తర్వాత రీజనల్ పరీక్షలకు సంబంధించి మ్యాక్సిమమ్ వివరించండి అని చెప్పేసి, విశదీకరించండి అని చెప్పేసి, నిర్వచించండి అని చెప్పేసి, మరియు విమర్శనాత్మకంగా విశ్లేషించండి ఇట్లాంటి డైరెక్టివ్ కీవర్డ్స్ మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి మీరు పెద్దగా డైరెక్ట్ కీవర్డ్స్ గురించి క్రిటికల్ లెవెల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మ్యాక్సిమం వివరించండి అనేటటువంటి అంశం గురించి చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత స్టెప్ నెంబర్ 2 వచ్చేసి, అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డైరెక్ట్ కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ అని ఉంది, వాట్ ఉంది. కాబట్టి మరి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అంటే మనం చెప్తున్నటువంటి ఈ సమాచారము ఎగ్జామినర్కు ఏమాత్రం తెలియదు అనేటటువంటి దృక్పథంతో మాత్రమే మీరు ఈ ప్రశ్నకు సమాధానం రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి స్టెప్ నెంబర్ 3. మీరు చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇచ్చినటువంటి ప్రశ్నలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. సో కొన్ని ప్రశ్నలలో ఒకటే పార్ట్ ఉంటుంది. ఆ ఒక్క పార్ట్కే మీరు 150 వర్డ్స్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇంకొన్ని ప్రశ్నలలోనేమో ఒక పార్ట్ కాకుండా మీకు 2-3 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ ఒక దగ్గర ఉంటాయి, 3 పార్ట్స్ ఒక దగ్గర ఉంటాయి. సో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని గుర్తించడం ద్వారా మీరు వర్డ్ అలొకేషన్ చేసుకోవచ్చు. అంటే ఏ పార్ట్కి ఎన్ని వర్డ్స్ని కేటాయించాలి, ఏ పార్ట్కు ఎన్ని పదాలను మనము అలొకేట్ చేయాలి అనేటటువంటి అంశం మీద మీకు స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్నలో ఒకే అంశానికి సంబంధించినటువంటి 2 పార్ట్స్ వస్తే ఎట్లా రాయాలి, ఒక ప్రశ్నలో డిఫరెంట్ అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తే ఎట్లా రాయాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫినామినన్. ఇప్పుడు ఈ ప్రశ్న జల వివాదాలకు సంబంధించినటువంటి అంశం. ఈ ప్రశ్న జల వివాదాలకు సంబంధించినటువంటి అంశము. అండ్ దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ ప్రశ్నలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రశ్న జల వివాదాలకు సంబంధించినటువంటి ప్రశ్న. సో ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు అనేది ఒక పార్ట్. దాని తర్వాత దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఇంకొక పార్ట్. విధి విధానాలు. సో దీన్ని ఆబ్జెక్టివ్స్ అనొచ్చు. సో దీన్ని ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అనొచ్చు, లేదా ఇన్ విచ్ సిచ్యువేషన్ అనొచ్చు. ఓకే, దీన్ని ఆబ్జెక్టివ్స్ అనొచ్చు, లేదా ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. సో ఒకటి ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు, విధి విధానాలు. ఈ రెండిటికి కలిపి, ఈ 2 కూడా ఒకే అంశం గురించి వివరిస్తున్నాయి కాబట్టి ఈ రెండిటికి కలిపి ఒకే ఉపోద్ఘాతాన్ని, సో దీన్నే పరిచయం అని చెప్పేసి కూడా అంటాము, ఇంట్రడక్షన్ అని చెప్పేసి కూడా అంటాం. పరిచయము, ఇంట్రడక్షన్, ఈ రెండిటికి కలిపి ఒకే రకమైనటువంటి కన్క్లూజన్, ముగింపు. ప్రతి ప్రశ్నకి కూడా ఇంట్రడక్షన్ అవసరమా అని అంటే, ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి, ప్రశ్న యొక్క డిమాండ్ని బట్టి మీరు దానికి ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సో ఉపోద్ఘాతము, పరిచయాన్ని ఇంకా ఏమనొచ్చు అని అంటే ఆరంభ పదాలు. సో అన్నిటికీ కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు, కానీ ఆరంభ పదాలు అనొచ్చు. దీన్నే నేపథ్యం అని చెప్పేసి కూడా అనొచ్చు. నేపథ్యము, ఆరంభ పదాలు అంటే మీనింగ్ ఏంటి అని అంటే, కొన్ని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని వస్తాయి. అట్లాంటి ప్రశ్నలకు అది ఏ సందర్భంలో ఆ ప్రశ్న అడిగాడు అనేటటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించాలి. ఎందుకు ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది, ఈ ప్రశ్నకు ఉన్నటువంటి వర్తమాన స్వాభావికత ఏంటి, వర్తమానానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది మీరు రాయగలగాలి. సపోజ్ ఇప్పుడు ఈ సమాజంలో జల వివాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కదా. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా నీటిపైన రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసినట్టు అయ్యింది, జస్టిఫై చేయండి అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఏ సందర్భంలో వచ్చింది? కేంద్ర ప్రభుత్వము మరి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 2 రాష్ట్రాలు కూడా
కేఆర్ఎంబి ద్వారా కానీ జిఆర్ఎంబి ద్వారా కానీ తమ వివాదాలను పరిష్కరించుకోలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావచ్చు అనేటటువంటి ఒక ప్రొవిజన్ని తీసుకొచ్చి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి ఒక నేపథ్యాన్ని మీరు రాయొచ్చు, ఎందుకంటే అది ఆన్గోయింగ్ ఇష్యూ కాబట్టి. అట్లా కొన్నిటికేమో ఆరంభ పదాలు ఉంటాయి. ఆరంభ పదాలు అని అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ వర్డ్స్, అంటే దాని యొక్క విశ్లేషణ, దాని యొక్క విశేషణాలను చెప్పడము అని చెప్పేసి అంటారు. అంటే ఒక వ్యక్తి గురించి రాసేటప్పుడు కానీ, ఒక కాన్సెప్ట్ గురించి రాసేటప్పుడు కానీ, సపోజ్ మీకు పాలిటీలో ప్రాథమిక హక్కులు అంటారు. సో ప్రాథమిక హక్కులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రాథమిక హక్కుల గురించి మనం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని స్టార్టింగ్ వర్డ్స్ ఇవ్వచ్చు. కృష్ణానది ఉంటుంది. కృష్ణానది గురించి రాయాలి అనుకున్నప్పుడు కృష్ణానదికి కొంత ఉపోద్ఘాతం ఉంటుంది, కొంత ఆరంభ పదాలు ఉంటాయి. లైక్ కృష్ణానది యొక్క చరిత్ర 1,00,000 సంవత్సరాల చరిత్ర, కృష్ణానది యొక్క చరిత్ర, కృష్ణానదిని ఆధారంగా చేసుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తెలుగు ప్రాంతాలలో చాలా రకాలైనటువంటి రాజవంశీయులు ఇక్కడ తమ యొక్క నాగరికతను ప్రారంభించారు, నాగరికతను విస్తరింపజేశారు. కృష్ణానది మూలంగానే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైంది. ఇట్లా కొన్ని ఆరంభ వర్డ్స్ ఉంటాయి. ఆ ఆరంభ వర్డ్స్ కానీ లేదా ఉపోద్ఘాతం కానీ పరిచయం కానీ అన్ని ప్రశ్నలకు రాయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి, ప్రశ్న యొక్క ప్రాముఖ్యతను బట్టి, ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి మనం ఏది రాయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. సో మన క్లాస్ రూమ్లో భాగంగా ఒక ప్రశ్నకు ఏం రాస్తే బాగుంటుంది అనేది కూడా మనం డిసైడ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ చూడండి. సో దీనికి ముగింపు, ఎలాంటి ప్రశ్న అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద క్వశ్చన్, అది ఏ ప్రశ్న అయినా కానీ ప్రతి ప్రశ్నకు మనం ఖచ్చితంగా ఒక ముగింపును మాత్రం ఇవ్వాలి. సో ఆ ముగింపు మరి ఎట్లా ఇవ్వాలి ముగింపు అనేది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న. సో ఒక ముగింపు ప్రశ్న యొక్క డిమాండ్ని బట్టి మనం ముగింపు ఇవ్వాలి. ప్రతిదానికి కూడా ఒక మొనోటోమీ ఆఫ్ ముగింపు ఇవ్వద్దు. ఆ ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి, ఆ ప్రశ్న యొక్క డిమాండ్ని బట్టి మనం ముగింపు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రశ్న చూసుకుందాం. జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు, దాని విధి విధానాలను వివరించండి అన్నాడు. అయితే ముగింపులో ఏమి ఇవ్వచ్చు అని అంటే ఇప్పటివరకు ఏమేం జల వివాదాల ట్రిబ్యునల్స్ వచ్చినాయి, మరి వాటి యొక్క విధి విధానాల ప్రకారం పనిచేసినాయా లేవా అని అనొచ్చు. లేదా మనం ఒక సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు. వీటి విధి విధానాలు ఇట్లున్నాయి కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ విధి విధానాలలో కొంత మార్పు చేసుకోగలిగితే మరి ఈ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి చెప్పడానికి కూడా ఈ ప్రశ్నను మనం వాడుకోవచ్చు. సో ఈ రకంగా థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే దీన్ని పార్ట్స్గా విభజించి మీరు కొన్ని ఆరంభ పదాలు కానీ, నేపథ్యం కానీ, ఉపోద్ఘాతం కానీ, పరిచయం కానీ రాయాలి. దీనికి ఒక 15 to 20 వర్డ్స్ పోతాయి. దాని తర్వాత ముగింపుకు దానికి ఒక 15 to 20 వర్డ్స్ పోతాయి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్కి కొన్ని వర్డ్స్, ముగింపుకు కొన్ని వర్డ్, రెండు పార్ట్స్ కూడా ఒకే ప్రశ్నకు సంబంధించినటువంటి పార్ట్స్ కాబట్టి ఇంట్రడక్షన్ మరియు ముగింపు ఈ రెండు కూడా కలిపే ఇవ్వచ్చు మనం. సో ఈ రెండు కూడా కలిపే ఇవ్వడం మూలంగా మనకు ఈ పర్టికులర్ ప్రశ్న పైన ఈ రెండు పదాలను కూడా మనం కలిపి అనాలిసిస్ చేస్తున్నాం. అయిపోయింది. సో ఇంకా ఎన్ని వర్డ్స్ మిగిలినాయి మనకు? ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 140 వర్డ్స్ పోయినాయి. పోనీ 40 వర్డ్స్ పోయినాయి. 30 వర్డ్స్ పోయినా కూడా 120 వర్డ్స్ ఉంటాయి. ఈ 120 వర్డ్స్లో 60 వర్డ్స్ ఫస్ట్ పార్ట్కు, మిగతా 60 వర్డ్స్ సెకండ్ పార్ట్. 60 వర్డ్ ఫస్ట్ పార్ట్కు, మిగతా 60 వర్డ్స్ సెకండ్ పార్ట్కి ఇవ్వాలి మనం. ఇప్పుడు 60 వర్డ్స్ అని అంటే ఆల్మోస్ట్ 6 లైన్స్ అండి. వెరీ వెరీ సింపుల్. దీనికి కూడా 6 లైన్స్. సో మొదటి పార్ట్, జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు. సో దీనికి 60 వర్డ్స్ రాయాలి. ఇప్పుడు మనం జల వివాదాల ట్రిబ్యునల్. సో ఫస్ట్ ప్రశ్నకు కొంత వివరణాత్మకంగా నేను చెప్తా ఉన్నాను. సో రెండవ మూడవ ప్రశ్నల నుండి సో ఈ వివరణాత్మక అనేది కొంచెం తగ్గించి నేరుగా ప్రశ్నలోకి వెళ్ళేటటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. సో జల వివాదాల ట్రిబ్యునల్ యొక్క సందర్భం ఏ సందర్భంలో వేస్తారు? వెరీ వెరీ సింపుల్ అండి. నార్మల్గా జల వివాదాల ట్రిబ్యునల్ వేయాలన్నా, ఒక సమస్యను పరిష్కరించాలన్నా, లేకపోతే ఈ దేశంలో
ఆవిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారాలు చూపాలన్నా మనం మొదటగా చూడాల్సింది ఏంటి అని అంటే రాజ్యాంగాన్ని చూడాలి మనం. సో రాజ్యాంగాన్ని చూసి రాజ్యాంగంలో ఏం పేర్కొన్నారు అనేటటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేయాలి. సో రాజ్యాంగం యొక్క సూత్రాలకు అనుగుణంగానే, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నివేదికలకు అనుగుణంగానే మనము ఒక ప్రశ్నకు సమాధానము చెప్పాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో అసలు రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో జల వివాదాల గురించి కానీ, జల వివాదాల ట్రిబ్యునల్ గురించి కానీ, సో ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో వివాదాలకు సంబంధించినటువంటి అంశాలని చెప్తుంది. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు రాయాలి. రెండోది వచ్చేసి ఈ రాజ్యాంగం నుండి వచ్చినటువంటి చట్టం ఏదైనా ఉందా, ఆ చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టం ప్రకారము ట్రిబ్యునల్ను ఎప్పుడు ఏర్పాటు చేయొచ్చు, ట్రిబ్యునల్ ఏర్పాటు. ఎందుకంటే మీకు ఈ నీటి పంపకాలకు సంబంధించి మనం కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చర్చించుకోవాలి అని అంటే మరి మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అంశము బచావతి ట్రిబ్యునల్. సో బచావతి ట్రిబ్యునల్ యొక్క అవార్డుకు అనుగుణంగానే ఈ రోజు వరకు కూడా కృష్ణా నది యొక్క నీటిని పంచడం అనేది జరుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. సో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన యొక్క ప్రాథమికమైనటువంటి నివేదికను ఇచ్చినప్పటికీ అది ఈ రోజుకి కూడా అమలుకు నోచుకోలేదు అనేటటువంటి అంశాన్ని మీరు గమనించండి. ఈ రోజు వరకు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగానే పనిచేస్తుంది. సో రాజ్యాంగం ప్రకారం నీటి సరఫరా, నీటి పారుదల, డ్రైనేజీ, నీటి సరఫరా, ఈ పదాలు వాడాలండి మీరు. నీటి సరఫరా, నీటి పారుదల, డ్రైనేజీ, ఈ అంశాలకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి మనకు రాష్ట్ర జాబితా 17, ఓకే, స్టేట్ లిస్ట్ మనకు 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. సో దాంట్లో స్టేట్ లిస్ట్ వచ్చేసి రాష్ట్ర జాబితాలు వచ్చేసి రాష్ట్ర జాబితా ఎంట్రీ 17 అంటారు. ఓకే, ఎంట్రీ 17 మరి ఈ నీటిపారుదల గురించి, నీటి సరఫరా గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి చర్చిస్తుంది. దాని తర్వాత కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ఎంట్రీ 56 కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్టులో ఉన్నటువంటి ఎంట్రీ 56 ఏం చెప్తుంది అని అంటే అంతర్రాష్ట్ర నదుల గురించి, జల వివాదాల గురించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము కొన్ని నియమ నిబంధనలు కానీ, కొన్ని చట్టాలను కానీ రూపొందించేటటువంటి అధికారాన్ని ఇది ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 262 జల వివాదాల గురించి చెప్తుంది. జల వివాదాల గురించి చెప్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 262 జల వివాదాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 262 క్లాస్ 1 ఇవి కొంచెం ఖచ్చితంగా కావాలి కాబట్టి నేను ఇవి చెప్తా ఉన్నాను. ఆర్టికల్ 262 క్లాస్ 1 ఏం చెప్తుంది అని అంటే ఏదైనా అంతర్రాష్ట్ర నది లేదా నదీ లోయకు సంబంధించినటువంటి జలాల ఉపయోగం, పంపిణీ మరియు నియంత్రణకు సంబంధించినటువంటి వివాద పరిష్కారం కోసం పార్లమెంటు చట్టం చేస్తుంది. దీనిలో భాగంగా మరి అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం వచ్చింది. ఓకే, సో 262 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల గురించి చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల గురించి. ఓకే, సో దీని గురించి ఒక చట్టాన్ని చేసేటటువంటి అధికారాన్ని పార్లమెంట్కి ఇస్తుంది. తర్వాత ఆర్టికల్ 262, 261, 262 క్లాస్ 2 ఇది 262 క్లాస్ 1. ఆర్టికల్ 262 క్లాస్ 2 ఏం చెప్తుంది అని అంటే
న్యాయ సమీక్ష ఉండదు. సో జ్యుడిషియల్ రివ్యూ. సో ఈ నదీ వివాదాలకు సంబంధించి మరి పార్లమెంట్ చేసినటువంటి చట్టం పైన జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు అని అంటే, రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే, నీటి సరఫరాకు సంబంధించి కానీ, నీటిపారుదలకు సంబంధించి కానీ, డ్రైనేజీకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఒక రాష్ట్రంలో పుట్టి ఒక రాష్ట్రంలో పారుతూ అదే రాష్ట్రంలో ముగించేటటువంటి నదిని రాష్ట్రీయ నది అంటారు, ఇంట్రా స్టేట్ రివర్ అంటారు. రాష్ట్రీయ నది లేదా ఇంట్రా రివర్ అంటారు, ఇంట్రా స్టేట్ రివర్ అంటారు. ఓకే, ఇట్లా కాకుండా ఒక రాష్ట్రంలో పుట్టి, అంటే పుట్టడం ఒక రాష్ట్రంలో పుట్టి కొన్ని రాష్ట్రాల గుండా మరి పారుతూ ఇంకో రాష్ట్రంలో, అంటే పుట్టిన రాష్ట్రంలో కాకుండా ఇంకొక రాష్ట్రంలో ముగింపు, అది సముద్రంలో కలవని లేదా ఇంకొక నదితోటైనా కలవని, ఇంకొక రాష్ట్రంలో కనుక ముగింపు ఉంటే దాన్ని అంతర్రాష్ట్ర నది అంటారు. అంతర్రాష్ట్ర నది అంటారు. దీన్నే ఇంటర్ స్టేట్ రివర్ అంటారు. సో రెండు రకాల నదులు ఉన్నాయి. ఒకటి రాష్ట్రీయ నది, రెండు అంతర్రాష్ట్ర నది, ఇంటర్ స్టేట్ రివర్. రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే, రాష్ట్రీయ నది అనేటటువంటి పదాన్ని ఎక్కడ కూడా వాడలేదు. రాజ్యాంగంలో ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో ముగిసినటువంటి నదులకు సంబంధించినటువంటి నీటి పంపకం గురించి కానీ, నీటిపారుదల వ్యవస్థ గురించి కానీ, దాని యొక్క డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ రాజ్యాంగం ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇది మీకు స్పష్టత ఉండాలి ఫస్ట్. రెండోది, సో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 17th ఎంట్రీ ఏం చెప్తుంది అని అంటే, నీటి సరఫరా, నీటిపారుదల, డ్రైనేజ్ గురించి ఒక రాష్ట్రం తనకు సంబంధించినటువంటి విధానాలను రూపొందించుకోవచ్చు అంతే. అది చట్టం పార్లమెంట్ చేయాలన్నా ఓకే, పార్లమెంట్ చేస్తే ఏం చేయాలనేది చెప్పదు. సో పార్లమెంటు ఒకే రాష్ట్రంలో పుట్టి ఒకే రాష్ట్రంలో ముగిసేటటువంటి నదికి సంబంధించి ఏ చట్టాలు చేయదు. ఆ రాష్ట్రంలో ఆ నది యొక్క నీటిని ఎలా వాడుకుంటారు అనేటటువంటి అంశంలో కూడా రాజ్యాంగం ఏమీ చెప్పదు. సో ఇప్పుడు దీని గురించి ఏం చెప్పట్లేదు కాబట్టి, ఇప్పుడు ఇంటర్ స్టేట్ రివర్ అంటే, ఇప్పుడు సపోజ్ కృష్ణా తీసుకుందాం మరియు గోదావరి తీసుకుందాం. కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి మరి మహారాష్ట్ర గుండా కర్ణాటకలోకి ప్రవేశించి కర్ణాటకలో నుండి తెలంగాణలో పారుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అంటే దాదాపుగా 4 రాష్ట్రాల గుండా ఈ కృష్ణా నది పారుతుంది. 4 రాష్ట్రాల గుండా కృష్ణా నది పారుతుంది కాబట్టి ఇది అంతర్రాష్ట్ర నది అవుతుంది. సో ఇప్పుడు ఈ అంతర్రాష్ట్ర నది మీద ఖచ్చితంగా వివాదం వస్తుంది. ఆ వివాదాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు నది మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి అది మా నది అని చెప్పేసి మహారాష్ట్ర అంటది. లేదు, మహారాష్ట్రలో పుట్టినప్పటికీ అత్యధికమైనటువంటి పరివాహక ప్రాంతం కర్ణాటకలో ఉంది అని అనుకున్నాం అనుకోండి, కర్ణాటక ఎక్కువ నీటిని డిమాండ్ చేస్తుంది. ఈ రెండు కాకుండా అత్యధికమైనటువంటి ఈల్డ్ అంటే ఎక్కువ వాటర్ను అక్యుములేట్ చేసుకునేటటువంటి అవకాశము తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణకి ఎక్కువ నీళ్ళు కావాలి అని చెప్పేసి తెలంగాణ అంటుంది. తర్వాత ఆంధ్రాకి వెళితే ఇది అన్ని రాష్ట్రాలు మరి తమ గుండా ఆ నదిని ప్రవహింపజేసుకున్నప్పటికీ ముంపు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు దాని యొక్క రిజల్ట్ అంతా, దాని యొక్క పర్యవసనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశే భరించాల్సి ఉంటుంది. కాబట్టి నష్టాన్ని మేము భరించబోతున్నాం కాబట్టి ఈ నీటి మీద ఎక్కువ హక్కులు మాకే ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటుంది. కాబట్టి ఒక నది పైన ఎవరికి హక్కు ఉండాలి, ఎట్లా హక్కు ఉండాలి, అసలు ఈ హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడాలి అనేది రాజ్యాంగం వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందండి. రాజ్యాంగం రాకముందు ఒక నది ఉంటుంది, ఆ నదికి హక్కులుంటాయి అనేటటువంటి అంశం గురించి ఎవరు మాట్లాడలే. నది ఉంటుంది, నది వారుతుంది, నది గుండా నీళ్లు వారుతాయి. ఆ నీళ్లు ఎవరి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వాడుకున్నారు అంతే తప్ప ఈ నది పైన నాకు హక్కు ఉంది,
ఈ హక్కు దీని ద్వారా వచ్చింది అనేటటువంటి అంశము మరి ఎవరు కూడా మాట్లాడలేదు. అసలు నదుల మీద హక్కుల గురించే మరి అంత పెద్ద చర్చ జరగలేదు. స్వాతంత్రానికి పూర్వమే నదులున్నాయి. ఈ రాజ్యవంశీయులు అసఫ్జాహీ వంశస్థులు కానీ, కుతుబ్షాహీ వంశస్థులు కానీ, కాకతీయ వంశస్థులు కానీ, తర్వాత విష్ణుకుండిలు కానీ, ఇక్ష్వాకులు కానీ, ఎవరైనా కానీ ఈ రాజ్య వంశస్థులు ఆవిర్భవించడానికంటే ముందే నదులు ఆవిర్భవించినాయి అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టం చేసుకోవాలి. అంటే ఏ రాష్ట్రము ఏం పేరుతోటి పిలవాలి, ఏ రాష్ట్రం యొక్క సరిహద్దు ఏంటి అని చెప్పేసి ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దుల కంటే ముందే ఒక నది యొక్క సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. ఒక నది ఎక్కడి నుండి వారాలి అనేటటువంటి అంశంలో కూడా ఒక స్పష్టత ఈ రాజ్యవంశాల కంటే ముందే, ఈ రాజ్యవంశాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయడానికంటే ముందే వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు నది నీళ్ళని ఎట్లా పంచాలి అనేటటువంటి అంశంలో మీకు స్పష్టత వస్తుంది. దాని తర్వాత సో అంతర్రాష్ట్ర నది గురించి మాత్రమే రాజ్యాంగం మాట్లాడుతుంది. ఇది కూడా ఏం మాట్లాడుతుంది రాజ్యాంగము అని అంటే, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు వచ్చినప్పుడు మరి ఈ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ఒక చట్టం చేయొచ్చు. ఆ చట్టమే ఏంటి అని అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టము 1956. ఓకే, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956ను కేంద్ర పార్లమెంటు ఈ చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి, మనం చర్చిస్తున్నటువంటి ట్రిబ్యునల్ యొక్క ఏర్పాటు అనేది జరుగుతుంది. సో మనం ఒక ప్రశ్నను రాసేటటువంటి క్రమంలో, ఒక ప్రశ్నకు అప్రోచ్ అయ్యేటటువంటి క్రమంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రూల్స్ ఏంటి, చట్టబద్ధంగా ఉన్నటువంటి రూల్స్ ఏంటి, రాజ్యాంగం ద్వారా కానీ చట్టం ద్వారా కానీ ఈ ట్రిబ్యునల్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనము ఆలోచించాలి. ట్రిబ్యునల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన సమగ్రమైనటువంటి అధ్యయనం చేయడానికి కానీ ట్రిబ్యునల్ను వాడతారు. ముఖ్యంగా మనకు ఎన్జిటి ఉంటుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడానికి, అది కూడా త్వరితగిన పరిష్కరించడానికి వచ్చినటువంటి వ్యవస్థ. తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది, ఉద్యోగాల సర్వీసులకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడానికి వచ్చినటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య పరిష్కారానికి ఏర్పడ్డటువంటి వ్యవస్థను మనం ఏమంటామంటే ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. సో ఇదే రకంగా నీటిని, ముఖ్యంగా అంతర్రాష్ట్రం యొక్క నది యొక్క నీటి వివాదం పైన ఎప్పుడైతే వివాదం వస్తుందో ఆ వివాదాలను పరిష్కరించడానికి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రాజ్యాంగము ఒక చట్టం ద్వారా, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థనే మనం ఏమంటామంటే ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. ట్రిబ్యునల్, దీన్నే ఏమనొచ్చు, నది అంతర్రాష్ట్ర నది జల వివాదాల పరిష్కార వ్యవస్థ అనొచ్చు. పరిష్కార వ్యవస్థ లేదా ట్రిబ్యునల్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇప్పుడు ట్రిబ్యునల్ ఏ రకంగా ఏర్పాటు అవుతుంది అనేటటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేసినాం. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏ సందర్భంలో ఇక్కడ చూడండి, ఒక ట్రిబ్యునల్ను ఏ సందర్భంలో వేస్తారు అని అంటే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టము 1956 ప్రకారము ఒక ట్రిబ్యునల్ని వేయాలి అని అంటే ఆ నది, సపోజ్ నేను కృష్ణా నది గురించి తీసుకుంటా ఉన్నాను. ఈ కృష్ణా నది ఏ రాష్ట్రాలలో తన పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నదో, పరివాహక ప్రాంతం అంటే మీనింగ్ ఏంటి? సో చాలామంది పరివాహక ప్రాంతం అనగానే ఒక నది ఎక్కడి నుండి అయితే పారుతుందో దాన్నే పరివాహక ప్రాంతం అంటారు అని చెప్పేసి అంటారు. నో, ఈ నదికి ఎక్కడెక్కడి నుండి నీళ్లు అక్యుములేట్ అవుతున్నాయి, ఈ నది పుట్టుక,
ఈ నది పుట్టిన తర్వాత పారేటటువంటి ప్రాంతము మరియు ఈ నది పారేటటువంటి క్రమంలో ఈ నదికి ఉండేటటువంటి ఉపనదులు, అది ఎడమ పక్క ఉపనది అయినా కుడి పక్క ఉపనది అయినా ట్రిబ్యూటరీస్ అంటారు. సో ఈ నదికి ఎడమ పక్క నుండి కుడి పక్క నుండి వచ్చేటటువంటి ఉపనదులు మరియు వర్షం ద్వారా రకరకాల కుంటల ద్వారా, రకరకాల గుంతల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా నదిలోకి నీళ్లు ఏరుతూ ఉంటుంది. సో ఈ మొత్తం వ్యవస్థను కలిపి మనం ఏమంటామంటే పరివాహక ప్రాంతము అని చెప్పేసి అంటాం. పరివాహక ప్రాంతం. ఈ నది నుండి నీటిని ఎక్కడెక్కడైతే తీసుకుపోతున్నారో దాని మొత్తాన్ని మనం పరివాహక ప్రాంతంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఈ నదికి వచ్చేటటువంటి నీటి ప్రవాహం ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుండి వచ్చినా కూడా దాన్ని మనం పరివాహక ప్రాంతం కింద లెక్కించుకోవాలి. సో ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, సపోజ్ కృష్ణా నదిని కనుక తీసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, మరి అప్పట్లో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలు కలిపి ఈ నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. సో ఈ 3 రాష్ట్రాలలో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ 3 రాష్ట్రాలలో ఏదైనా ఒక రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి, సో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక మెకానిజం ఉంది. అదేంటంటే కేంద్ర జలవనరుల శాఖ ఉంటుంది. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలవనరుల శాఖకు ఏదైనా ఒక రాష్ట్రం కనుక కంప్లైంట్ చేయాలి అంటే ఫిర్యాదు చేయాలి, ఏదైనా ఒక రాష్ట్రము ఫిర్యాదు చేయాలి, దరఖాస్తు ఇవ్వాలి. ఏమని? మాకు రావాల్సినటువంటి నీటిని ఇంకొక రాష్ట్రం వాడుకుంటుందని, లేదా ఈ నదికి సంబంధించి రూల్స్ అన్నిటిని కూడా అధిగమిస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఫిర్యాదు అందినప్పుడు మరి ఈ నీటిని పంచడానికి, వీళ్ళకి వచ్చినటువంటి వివాదాన్ని పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, కనీసం 2 రాష్ట్రాలు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఒక రాష్ట్రము, ఎనీ స్టేట్ విచ్ ఫాల్స్ అండర్ ది కచ్మెంట్ ఏరియా ఆఫ్ అ పర్టిక్యులర్ రివర్ కెన్ కంప్లైంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, దరఖాస్తు పెట్టుకొని దీన్ని పరిష్కరించండి, దీని మీద ఒక ట్రిబ్యునల్ వేయండి అంటే కేంద్ర ప్రభుత్వము ఒకటి రూల్ నెంబర్ 1 ఖచ్చితంగా ట్రిబ్యునల్ని వేయాలి, ఖచ్చితంగా వేయాలి. దీని నుండి తప్పించుకోవడానికి వీలు లేదు. రెండో రూల్ వచ్చేసి ఖచ్చితంగా ట్రిబ్యునల్ని వేయాలి, తప్పించుకోవడానికి వీలు లేదు. రెండోది, నాకు ఇష్టం వచ్చినప్పుడు వేస్తా, నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వేస్తా అనేటటువంటి రూల్ కానీ, నాకు బుద్ధి పుట్టినప్పుడే వేస్తాను, మీరు అడిగినప్పుడు నేను వెయ్యను అనేటటువంటి వెసులుబాటు కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదు. రెండో రూల్ ఏంటి అని అంటే అడగక ముందు ట్రిబ్యునల్ వేయొద్దు, అడిగితేనే ట్రిబ్యునల్ వేయాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు ట్రిబ్యునల్ని వేస్తా అనేటటువంటి వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. సో ఒకటి, ఏదైనా ఒక రాష్ట్రము కంప్లైంట్ చేయాలి, ఆ కంప్లైంట్ చేసినటువంటి రాష్ట్రం యొక్క కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ప్రైమా ఫేసి ఉంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్ వేయాలి, తప్పించుకోవడానికి వీలు లేదు. రెండోది, అడగకముందు ట్రిబ్యునల్ వేయడానికి కూడా వీలు లేదు. ఇది ట్రిబ్యునల్ను వేయడానికి అవలంబించేటటువంటి సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏం కోరుకుంటుంది అంటే ఒక ట్రిబ్యునల్ని వేయండి, కొత్త ట్రిబ్యునల్ని వేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క తీర్పు ప్రాథమికమైనటువంటి తీర్పు వచ్చింది, తుది తీర్పు రాలేదు. మరి తుది తీర్పు రాకముందే ఒక కొత్త ట్రిబ్యునల్ని వేసి కృష్ణానదిలో నీటిని మళ్ళొక్కసారి లెక్కగట్టి మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. కేంద్రం ఏమన్నది, ఉన్న ట్రిబ్యునల్ మీద మీరు కేసు వేసిరు, మీరు ఆ కేసుని వాపసు తీసుకోండి, అప్పుడు వేస్తామని ఒక కండిషన్ పెట్టింది. నార్మల్గా చట్టం ఏం చెప్తుందంటే ఆ కండిషన్స్ కూడా పెట్టొద్దు, వీలైనంత త్వరగా ట్రిబ్యునల్ని వేయాలి అని చెప్పేసి చట్టం చెప్తుంది. కానీ
త్వరగా అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడే ఈ చట్టంలో ఉన్నటువంటి లోపం. వీలైనంత త్వరగా అంటే ఎంతకాలం? నా దృష్టిలో 1 నెల, ఇంకొకటి దృష్టిలో 2 రోజులు, ఇంకొకరి దృష్టిలో సంవత్సరం కావచ్చు, ఇంకొకరి దృష్టిలో 50 సంవత్సరాలు కూడా కావచ్చు. సో ఈ త్వరగా అనేటటువంటి పదానికి డెఫినేషన్ లేదు చట్టంలో. సో ఇప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ఒక అంశం మీద డైలమా వచ్చినప్పుడు దీన్ని అంతిమంగా వ్యాఖ్యానం చేసి అర్ధ వివరణ ఇచ్చేటటువంటి ఫెసిలిటీ సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు ఏం చెప్పాను? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం పైన న్యాయ సమీక్ష అనేది ఉండదు. కాబట్టి ఈ చట్టాన్ని మార్చాలి, ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు కూడా దీనిపైన చర్చిస్తలేరు. కాబట్టి ఈ డెఫినేషన్ ఎంత త్వరగా 6 నెలల్లో వేయాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏముంటుంది అని అంటే, రాష్ట్రం ఏర్పడిన అంటే అపాయింటెడ్ డే నుండి 6 నెలల లోపల కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 6 నెలల కాల పరిమితిని అక్కడ నిర్ణయించారు. కానీ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో మాత్రం ఎంత త్వరగా వేయాలి అనేది మాత్రం చట్టం చెప్పదు. దీన్ని వెసులుబాటుగా తీసుకొని ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు అడిగిన ప్రతిసారి కూడా ట్రిబ్యునల్ వేయాలి అని చెప్పేసి అనుకోవటం లేదు. ఓకే, సో మనం ఏ సందర్భంలో ట్రిబ్యునల్ వేస్తారు అని అంటే, మనం ఇప్పుడు ఓన్లీ అంతర్రాష్ట్ర నదికి సంబంధించినటువంటి వివాద పరిష్కారం కోసం మాత్రమే ట్రిబ్యునల్ వేస్తారు. ఏదైనా ఒక రాష్ట్రము ఏ పరివాహక ప్రాంతంలో అయితే మరి రాష్ట్రాలు ఉంటాయో, అంటే ఏ నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయో, ఏదైనా ఒక రాష్ట్రము కంప్లైంట్ చేస్తే లేదా 2 లేదా 3 రాష్ట్రాలు కంప్లైంట్ చేసినప్పుడు, మూడవది ఒక ట్రిబ్యునల్ను వేయాలి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే దాంట్లో కొంత వ్యాలిడిటీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ వేయాలి. అడగకుండా ట్రిబ్యునల్ వేయడానికి వీలు లేదు. ఇవి ఏ సందర్భంలో ట్రిబ్యునల్ వేస్తారు అని చెప్పడానికి మనం ట్రిబ్యునల్ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి, రాజ్యాంగం ఏం చెప్తుంది, అంతర్రాష్ట్ర నది జల వివాదాలు ఏం చెప్తాయి, తర్వాత అంతర్రాష్ట్ర నదికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు రాసి అప్పుడు ఏ సందర్భంలో వేస్తారు అనేది 4 నుండి 5 లైన్లు కనుక మీరు రాస్తే ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి అంశం అయిపోయినట్టు. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అయిపోయినట్టు. సెకండ్ పార్ట్ ఏమిచ్చిండు? దాని విధి విధానాలను వివరించండి. అంటే ఏదైనా ఒక నది పైన ట్రిబ్యునల్ వేసినప్పుడు ఆ ట్రిబ్యునల్కి ఉండాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, అసలు ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, ట్రిబ్యునల్ యొక్క విధి విధానాలు ఎట్లుంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కూడా బచావతి ట్రిబ్యునల్ గురించి అధ్యయనం చేస్తారు. బచావతి ట్రిబ్యునల్ని ఎప్పుడు వేశారు అనేది అధ్యయనం చేస్తారు. బచావతి ట్రిబ్యునల్లో ఏ అంశంలో మరి మాట్లాడుతుంది, ఏ అంశంలో మాట్లాడదు అనేటటువంటి అంశం మీద కూడా అధ్యయనం చేస్తారు తప్ప అసలు ట్రిబ్యునల్ను ఎందుకు వేస్తారు అనేటటువంటి అంశంలో చాలామంది అధ్యయనం చేయరు. మరి విధి విధానాలు ఏంటి? ఒక ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కృష్ణానది పైన ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ ఏంటంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1. అంతకుముందు దీన్ని 1 అనేటటువంటి వాళ్ళు కాదు, మొదటిసారి వివాదం వచ్చింది కాబట్టి 1 అన్నారు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను KWDT 2 అంటారు. ఓకే, కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్. సో దీన్ని ఏమంటాం మనం? కృష్ణా నీటి వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ అనొచ్చు. పరిష్కార ట్రిబ్యునల్ 1 వచ్చేసి దీన్ని జస్టిస్ బచావత్ గారు దీనికి నేతృత్వం వహించారు కాబట్టి దాన్నే బచావత్ ట్రిబ్యునల్ అని కూడా అంటారు. ఎవరి బచావత్? దీన్నే బచావత్ ట్రిబ్యునల్. నేను జస్ట్ కృష్ణానదికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. మనకు సిలబస్లో ఇది అంతర్భాగంగా ఉంది కాబట్టి ఇప్పటివరకు దాదాపుగా
7-8 ట్రిబ్యునల్స్ వచ్చినాయి ఈ దేశం మొత్తంలో. సో ట్రిబ్యునల్ వేసిన తర్వాత దీని విధి విధానాలు ఎట్లుంటాయంటే, ట్రిబ్యునల్కు సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సిట్టింగ్ జడ్జి సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయినటువంటి జడ్జిలు కాకుండా సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జి మాత్రమే ఈ ట్రిబ్యునల్కు నేతృత్వం వహించాలి. దిస్ ఈజ్ ఫస్ట్ రూల్. ఓకే, రిటైర్డ్ జడ్జి కాదు, సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు, సిట్టింగ్ జడ్జిని మాత్రమే ఎందుకు పెట్టారు అని అంటే, ఇప్పుడు ఒకసారి ఈ ట్రిబ్యునల్ మళ్ళీ చర్చిస్తాను నేను ఎందుకు పెట్టారు అనేది మళ్ళీ చెప్తాను. ఒకసారి ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ని ఏమంటామంటే జడ్జిమెంట్. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనము అవార్డు అంటాం. సో అందుకోసమే మనం బచావతి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం ఏమంటామంటే అవార్డు అంటాం. ఒకసారి అవార్డు ఫైనల్ అంటే అంతిమ అవార్డు ఇచ్చిన తర్వాత దీనిపైన కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. సో యూ కెనాట్ అప్రోచ్ ద కోర్ట్ దేనిపైన, ఫైనల్ జడ్జిమెంట్ పైన. సో ఫైనల్ జడ్జిమెంట్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ ఈ రాష్ట్రం వాళ్ళకు అనుకూలంగా ఉంది, ఇంకొక రాష్ట్రం వాళ్ళకు అననుకూలంగా ఉంది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళకూడదు. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతుందో బచావతి ట్రిబ్యునల్ ఎక్కువ వాటర్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. నార్మల్గా నది పుట్టిందేమో మహారాష్ట్రలో, ఎక్కువ మొత్తంలో పారేదేమో కర్ణాటక. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్కువ వాటర్ ఇచ్చింది అని అంటే, మరి బచావతి ట్రిబ్యునల్ని రిక్వెస్ట్ చేసేటటువంటి క్రమంలో మనం ఎక్కువ కన్విన్స్ చేసినాం. ఒకటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, రాయలసీమ లాంటి జిల్లాలను బచావతికు చూపెట్టి మాకు ఎక్కువ వాటర్ కావాలి, అయితేనే మేము మనుగడ సాగిస్తామని చెప్పేసి అడిగినాం కాబట్టి మనకు ఎక్కువ వాటర్ ఇచ్చారు. దీనిలో వాటర్ పంచడానికి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది ట్రిబ్యునల్ అని అంటే, ఎక్కడ కూడా ఇవే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు. అంటే పరివాహక ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి, అది పుట్టినటువంటి ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి, ఆ నదికి ఎక్కువ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇట్లా ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని నీటిని పంచాలి అనేటటువంటి రూల్స్ కానీ నియమాలు కానీ ట్రిబ్యునల్కి ఏమీ ఉండవు. దాని తర్వాత ఒక నది నీటిని పంచాలి అని అనుకున్నప్పుడు ఆ నది నీరు ఎంత ఉంది అని చెప్పేసి లెక్కించడానికి ఏ ఆధారాలను వాడాలి, ఏ మెథడ్ వాడాలి అనేటటువంటి అంశంలో కూడా ట్రిబ్యునల్దే అంతిమ నిర్ణయము. సో మనము కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటర్ను లెక్కించాలి అని అనుకున్నప్పుడు మొత్తము వాటరు 2060 TMC అని చెప్పేసి మనం బచావత్ గారు లెక్కించారు. ఇప్పుడు ఎంత పంచాలి, నీటిని వంచాలి అని అంటే ఎంత నీరు ఉంది అనేది తెలియాలి కదా. మరి ఎంత నీరు ఉంది అని తెలియాలి అని అంటే దాన్ని లెక్కించాలి కదా ఏదో ఒక పాయింట్లో. మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణా నదిని మరి అప్పటికే బచావతి యొక్క ట్రిబ్యునల్ ఏర్పాటు అయినప్పుడు మరి అప్పటికి ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు లేవు. ఇక్కడ జూరాల లేదు, నాగార్జున సాగర్ అప్పుడప్పుడే సిద్ధమవుతుంది, అండ్ కర్ణాటకలో కూడా పెద్దగా ప్రాజెక్టు లేదు. కాబట్టి అప్పటికే ఈ అవార్డు కంటే ముందే నిర్మితమై ఉన్నటువంటి కృష్ణా డెల్టా వర్క్స్, దాన్నే ప్రకాశం బ్యారేజ్ అంటారు. సో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి నీటిని మెజర్ చేసేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టి మొత్తం కృష్ణానది పుట్టినప్పటి నుండి ఇక్కడ వరకు ఎంత నీళ్ళు వచ్చి ఆగింది, ఎంత నీళ్ళు ఇక్కడ నుండి పోయింది అనేటటువంటి అంశాన్ని తీసుకొని వాళ్ళు 2060 TMCగా లెక్కించారు. దాని తర్వాత మిగుల్ జలాలపైన కానీ, తర్వాత క్యారీ ఫార్వర్డ్ జలాలపైన కానీ, ఎవాపరేషన్ పైన కానీ రకరకాల లెక్కలు ఉన్నాయి. సో దీన్నే ఈ 2060 TMCనే నికర జలాలు అంటారు. నికర జలాలు అంటారు. సో ఈ 2060 TMC ఆఫ్ వాటర్ను లెక్కించడానికి ఏ ప్రాతిపదికన లెక్కించారు అని అంటే
75% డిపెండబిలిటీ అంటారు. అంటే 75% ఆధారభూతం అంటారు. ఓకే, సో 75% డిపెండబిలిటీని ఆధారంగా చేసుకొని 2020 టీఎంసీ అన్నారు. 60% డిపెండబిలిటీని కూడా తీసుకోవచ్చు, కానీ వీళ్ళు 75% తీసుకురు. ఎందుకు 75% తీసుకున్నారు అని చెప్పేసి మీరు కోర్టుకు పోవడానికి వీలు లేదు. ఎందుకు 60%ని మాత్రమే తీసుకున్నారు అని చెప్పేసి కోర్టుకు పోవడానికి వీలు లేదు. ఎందుకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరనే మీరు లెక్కించారు అని చెప్పేసి కోర్టుకు పోవడానికి వీలు లేదు. ఎందుకు మా రాష్ట్రానికి ఇన్నే నీళ్ళు కేటాయించారు అని చెప్పేసి పోవడానికి వీలు లేదు. మీరు రిక్వెస్ట్ మాత్రమే చేసుకోవాలి. ట్రిబ్యునల్ ముందుకెళ్ళి ఒక రాష్ట్రం తమ వాదనలను వినిపిస్తూ ఎంత నీళ్లు అవసరం ఉన్నాయనేటటువంటి అంశాన్ని మాత్రమే చెప్పాలి తప్ప ఏ ప్రాతిపదికన నీళ్లను వంచాలి, దేన్ని ఆధారంగా తీసుకొని నేటిని లెక్కించాలి అనేటటువంటి అంశంలో రాష్ట్రాలు మాట్లాడడానికి లేదు. సో ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ఇది అంతిమం అవుతుంది. దీనిపైన ఏ కోర్టులో కూడా మీరు మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ కోసం అప్లై చేయాల్సినటువంటి వీలు ఉండదు. ఎందుకు ఈ రూల్ పెట్టారు ఒక ట్రిబ్యునల్కు అంటే, ఒకసారి అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్ని రాష్ట్రాలు కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మళ్ళీ కోర్టులకు పోయి మళ్ళీ కొత్త జడ్జిమెంట్ని తీసుకొచ్చుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఈ జల వివాదము పరిష్కరించకుండానే మరి అది నిర్విరామంగా అలా సమస్యగా కొనసాగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జల వివాదాల ట్రిబ్యునల్కు సంబంధించి ఒకసారి అవార్డు ఇచ్చిన తర్వాత అది అంతిమము, మళ్ళీ దానిపైన కోర్టుకు పోవడానికి వీలు లేదనేటటువంటి నియమాన్ని పెట్టడం అనేది జరిగింది. లేకపోతే కోర్టు ఈ నియమం కనుక పెట్టకపోతే ఇది మరికొన్ని వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ నియమాన్ని పెట్టిరు. సో మరి ఎందుకు చాలాసార్లు సుప్రీంకోర్టుకు పోతున్నాము మనము, ఎందుకు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తున్నామంటే, అవార్డు ఇచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ యొక్క పని అయిపోతుంది. ఈ అవార్డులోనే పేర్కొన్నది ఏమని, ఈ బచావతి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును మళ్ళీ 30 సంవత్సరాల వరకు కూడా రివ్యూ చేయకూడదు, 30 సంవత్సరాల తర్వాత రివ్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి 2000 సంవత్సరం తర్వాత మీరు రివ్యూ చేసుకోండి అని చెప్పేసి ఈ అవార్డే చెప్తుంది. ఈ అవార్డు కృష్ణా గురించే కాకుండా గోదావరి గురించి, గోదావరి నుండి నీళ్ళను మన్నించేటటువంటి అంశాల గురించి కూడా ఇది తీర్పు చెప్పింది. కాబట్టి 30 సంవత్సరాల దాకా ఇంకొక ట్రిబ్యునల్ను వేయడానికి వీలు లేదు. సో అవార్డులో ఏం చెప్తే అదే ఫైనల్ అండి. మరి ఎప్పుడు కోర్టుకు వెళ్తారు అని అంటే, ఇచ్చిన అవార్డును అమలు చేయకపోవడం మూలంగా, ఇచ్చినటువంటి అవార్డును తప్పుగా అర్థం చేసుకొని దాన్ని తప్పుగా ఇంప్లిమెంట్ చేయడం మూలంగా, ఇచ్చినటువంటి అవార్డును ఉల్లంఘిస్తూ కేవలము ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నీటిని వాడుకునేటటువంటి క్రమంలో, సో అంటే అవార్డు యొక్క నాన్ ఇంప్లిమెంటేషన్, అవార్డు అమలు జరగకపోవడం, ఒకవేళ అమలు జరిగినా కూడా అది అస్తవ్యస్తంగా అమలు జరగడం లేదా అశాస్త్రీయంగా అమలు జరగడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మరి మాకు అవార్డు ఇచ్చారు, ఈ అవార్డు ప్రకారం ఈ రాష్ట్రం నీళ్లు వాడుకుంటలేదు, ఎక్కువ వాడుకుంటుంది, తక్కువ వాడుకుంటుంది, విచ్చలవిడిగా వాడుకుంటుంది అనేటటువంటి అంశాల మీద మరి ఈ అవార్డులో ఈ ప్రాజెక్టుకి అసలు అనుమతి లేదు, ఎట్లా కట్టిరు అనేటటువంటి అంశాల మీద వాళ్ళు కోర్టులకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, జలయజ్ఞం అనేటటువంటి పేరుతోటి కొన్ని ప్రాజెక్టులు కట్టిండు. సో ఏమేం ప్రాజెక్టులు కట్టిరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత గాలేరు గంగా కానీ, తర్వాత సుజల స్రవంతి, ఇట్లా కొన్ని ప్రాజెక్టులు కట్టిరు. కానీ ఈ ప్రాజెక్టులు ఎక్కడ కట్టారు, మిగులు జలాలను ఆధారంగా చేసుకొని కట్టారు. ఇవి నికర జలాలను కాదు. మిగులు జలాల మీద ప్రాజెక్టులు కట్టకూడదు, ప్రాజెక్టులు అంటూ కడితే నికర జలాల మీద మాత్రమే కట్టాలి అనేది బచావత్ గారు ఇచ్చినటువంటి అవార్డులో ఉంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, కర్ణాటక వెళ్ళి కంప్లైంట్ చేసింది ఏమని, మిగులు జలాల మీద వీళ్ళు ప్రాజెక్టు కడుతున్నారు, అసలు వీళ్ళు కట్టేటటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడికించి వస్తాయి, ఆల్రెడీ నికర జలాల మీద ఆల్రెడీ వీళ్ళు ప్రాజెక్టులు కట్టేసుకున్నారు కదా అన్నది కర్ణాటక యొక్క వాదన. అప్పుడు మనం ఏం చెప్పినాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు మేము వీటిని నికర జలాల మీద కట్టలేదు, మిగులు జలాల మీద కూడా కట్టలేదు, మిగులు జలాలు కూడా దానికి మించి నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మేము వాడుకుంటామని చెప్పేసి వీటికి కూడా వాటర్ కావాలని చెప్పేసి
మనము బ్రిజేష్ కుమార్ గారికి విన్నవించుకోవడం అనేది జరిగింది. సో ఈ రకంగా మరి ట్రిబ్యునల్ యొక్క విధి విధానాలు ఎట్లుంటాయి అని చెప్పేసి కనుక మిమ్మల్ని అడిగితే, ఒకటి, ఈ పర్టికులర్ ట్రిబ్యునల్కు సిట్టింగ్ జడ్జ్, సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జి మాత్రమే చైర్మన్గా వ్యవహరించాలి అనేది ఒకటి. రెండు, ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ యొక్క అవార్డు అంతిమంగా ఉంటుంది, వాటిపైన కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. తర్వాత ఒక ట్రిబ్యునల్ ఎన్ని రోజులలో అవార్డు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. ఏ ప్రాతిపదికన నీళ్లను వంచాలి మరియు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలి అనేటటువంటి అంశంలో ట్రిబ్యునల్ తీర్పే అంతిమము. అండ్ ఏ ప్రాతిపదికన ఏ పద్ధతిన నీళ్లను కొలవాలి అనేటటువంటి అంశంలో కూడా ట్రిబ్యునల్ తీర్పే అంతిమము. సో ఈ రకంగా ఒక ట్రిబ్యునల్ను ఏ సందర్భంలో వేస్తారు అనేటటువంటి అంశం గురించి మనం కంప్లీట్ కాన్సెప్చువల్ డిస్కషన్ మనం చేశాం. దాంతోపాటుగా మరి ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ యొక్క విధి విధానాలు ఏంటి అనేటటువంటి అంశంలో కూడా మనము కంప్లీట్గా డిస్కషన్ చేశాము. దానికి కింద కన్క్లూజన్లో మీరు ఏం చెప్పొచ్చు అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రిబ్యునల్ యొక్క విధి విధానాలు సుస్పష్టంగా ఉన్నప్పటికీ ట్రిబ్యునల్ యొక్క ఏర్పాటు గురించి రాజ్యాంగంలో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో మరి స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ ట్రిబ్యునల్ యొక్క అవార్డును అమలు చేసేటటువంటి ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. అమలు చేసేటటువంటి ప్రక్రియలో నియంత్రణ వ్యవస్థ లేదు. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్తుంది చట్టము అని అంటే, సో చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఒకసారి అవార్డు ఇచ్చారు, అవార్డు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బచావత్ ట్రిబ్యునల్ యొక్క పని అయిపోయినట్టు. అంటే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ మళ్ళీ దాన్ని రివ్యూ చేయడం కానీ మళ్ళీ దాని మీద మాట్లాడడం కానీ చేయదు. సో ఈ ట్రిబ్యునల్ యొక్క పని అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి అంశంలో స్పష్టత లేదు. రెండోది, ఇప్పుడు ఈ అవార్డు ఒకసారి ఇప్పుడు మహారాష్ట్రకు అవార్డు ఇచ్చారు, కర్ణాటకకు అవార్డు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి అవార్డు ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో మరి 1956 నాటికే, అంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం ఏర్పడేటటువంటి నాటికే ప్రాంతీయ పరంగా మనకు ఆల్రెడీ భేదాలు వచ్చినాయి. ఏమని, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి జియోగ్రాఫికల్ విశిష్టతలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా గుర్తించబడ్డది. తర్వాత కోస్తాంధ్ర, దీన్నే సర్కార్ జిల్లాల ప్రాంతం అంటారు, సర్కార్ జిల్లాలు. ఓకే, మూడోది తెలంగాణ. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ ఆఫ్ వాటర్ని కేటాయించారు. ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటర్ను, ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటరు మహారాష్ట్ర కర్ణాటక కేటాయించినటువంటి నీళ్ళ కంటే కూడా ఎక్కువ. కానీ ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటరు మహారాష్ట్ర కర్ణాటక కంటే మనకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని అంటే, మనం ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ను, దాని తర్వాత నల్లగొండను మరియు రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, కడప, అనంతపురం లాంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలను సాకుగా చూపి ట్రిబ్యునల్ ముందు వాదించి, ఈ ప్రాంతాలకు కనుక ఎక్కువ నీళ్ళను కేటాయించకపోతే ఈ ప్రాంతాలు ఎడారిగా మారబోతున్నాయనేటటువంటి ఒక లాజిక్ను మనం చెప్పి ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటర్ను మనం తెచ్చుకున్నాము. ఇప్పుడు ట్రిబ్యునల్ ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి కేటాయించింది. కానీ ఈ 811 టీఎంసీ ఆఫ్ వాటర్ను 3 ప్రాంతాలకు ఎట్లా పంచుకోవాలి, ఏమేం ప్రాజెక్టులు కట్టాలి, ఈ 3 ప్రాంతాల మధ్యలో ఎట్లాంటి నియమ నిబంధనలను అనుసరించి ఈ నీళ్లను వాడుకోవాలి అనేది మాత్రం ట్రిబ్యునల్ చెప్పదు, కేంద్ర ప్రభుత్వము చెప్పదు, మరియు రాజ్యాంగం కూడా చెప్పదు. అఫ్కోర్స్ బచావత్ ట్రిబ్యునల్ను
కొన్ని ప్రాజెక్టులకు ఎంత వాటర్ కేటాయించాలనేది ప్రాజెక్టుల వారీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డిఎస్కు 15.90 టీఎంసీ ఆఫ్ వాటరు, జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీ ఆఫ్ వాటర్ అలొకేషన్ ఉంది, నికర జలాలకెంచి ఉంది. అవి తప్ప మిగతా వాటర్ను ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి అంశంలో ట్రిబ్యునల్ సైలెంట్ ఉంటుంది. తెలంగాణకి ఎక్కువేయాలన్నా, కోస్తాంధ్రకి ఎక్కువేయాలన్నా, రాయలసీమకి ఎక్కువేయాలా అనేటటువంటి అంశంలో ట్రిబ్యునల్ ఏం చెప్పదు, చట్టం ఏం చెప్పదు, రాజ్యాంగం ఏం చెప్పదు. అప్పుడు ఏం చేస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైతే ఆ ప్రాంతానికి మరి 811 నీళ్ళల్లో ఎక్కువ మొత్తంలో నీటిని తరలించకపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని, ఈ లొసుగులను ఆధారంగా చేసుకొని, ఈ లోటుపాట్లను ఆధారంగా చేసుకొని తెలంగాణలో కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతము 68.5% ఉన్నప్పటికీ మరి ఈ ట్రిబ్యునల్లో కృష్ణానదికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా కొంత నీటి కేటాయింపు ఉన్నప్పటికీ మరి ఈ నీళ్లను తెలంగాణ ప్రాంతంలో పారనీయకుండా నేరుగా కోస్తాంధ్రకు తీసుకుపోవడం అనేది జరిగింది. ఈరోజు కూడా మరి తెలంగాణకేమో 299 టీఎంసీ, మొత్తం రాయలసీమ కోస్తాంధ్రకు కలిపి 512 టీఎంసీని అపెక్స్ కౌన్సిల్లో అంగీకరించుకొని తెచ్చుకున్నాం. ఈరోజు అంటే 24 ఫిబ్రవరి 2022 న్యూస్ పేపర్ కనుక మీరు చూస్తే 23 ఫిబ్రవరి మరి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి మాకు కృష్ణానది మొత్తం నీళ్ళల్లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి 811 టీఎంసీలలో మాకు 50% వాటా కావాలి అని చెప్పేసి లెటర్ రాసిరు. అంటే దాదాపుగా 65 నుండి 70 సంవత్సరాలు మనం ఈ 50% వాటాను పొందలేక, ఎందుకు పొందలేదు అనేటటువంటి దానికి కారణం లేదు, ఏ శాస్త్రీయబద్ధమైనటువంటి నియమం లేదు, ఏదో అట్లా వచ్చింది, సాంప్రదాయబద్ధంగా అదే కొనసాగింది. సో ట్రిబ్యునల్కు సంబంధించి మీరు ముగింపు రాసేటప్పుడు ముగింపు ఆ ప్రాంతానికి కేటాయించినటువంటి వాటర్ను ఎట్లా పంచుకోవాలి అనేటటువంటి అంశంలో ట్రిబ్యునల్ సైలెంట్గా ఉంది కాబట్టి ప్రాంతీయపరమైనటువంటి వివక్షలు వచ్చాయి అని చెప్పేసి మీరు ముగించవచ్చు. ఓకే, సో దాని తర్వాత ట్రిబ్యునల్ యొక్క ఇంప్లిమెంటేషన్లో భాగంగా దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎవరు అమలు పరచాలి, ఒకవేళ అమలు పరచడంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎవరు పరిష్కరించాలి అనేటటువంటి అంశంలో కూడా ట్రిబ్యునల్ సైలెంట్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ లోపాల కారణంగా దానికి ఇప్పుడు నార్మల్గా మీరు వేరే దేశంలో చూస్తే రివర్ వ్యాలీ అథారిటీ ఉంటుంది. ఈ రివర్ వ్యాలీ అథారిటీ ఏం చేస్తుంది అంటే ఆ రివర్లో ఎంత వాటర్ ఉంటుంది, ఎప్పుడు ఎంతెంత వాటర్ వస్తుంది, ఈ వాటర్లో ఎవరెవరికి ఎంత వాటా ఉంది, ఆ వాటర్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి అనేటటువంటి అంశంలో స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరైనా ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వాళ్ళని శిక్షించడానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా ఉంటాయి. అది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేదు. ఆ రివర్ వ్యాలీ అథారిటీ లేదు కాబట్టి ఆ రివర్ను ఎవరు నియంత్రించాలి అనేటటువంటి అంశంలో ఇప్పుడు అస్పష్టత ఉన్నది. కృష్ణానదిని మహారాష్ట్ర నియంత్రిస్తుందా? మొత్తం కృష్ణానది మహారాష్ట్రలో పుడుతుంది కాబట్టి మరి కృష్ణానదిలో వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా మహారాష్ట్ర ఆపుకోగలుగుతుందా? పోనీ కర్ణాటక నియంత్రిస్తుందా? పోనీ ఆంధ్రప్రదేశ్ నియంత్రిస్తుందా? తెలంగాణ నియంత్రిస్తుందా అంటే చెప్పలేము. ఒక నది 4 రాష్ట్రాల గుండా పారుతున్నప్పుడు మరి ఈ 4 రాష్ట్రాలకు ఉమ్మడిగా అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొద్దు. కేంద్ర ప్రభుత్వం కనుక అయి ఉంటే ఇప్పుడు ఈరోజు ఏవేవైతే సమస్యలు వస్తున్నాయో అవే సమస్యలు వస్తాయి. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ నది కోసం మాత్రమే, నది నియంత్రణ కోసం మాత్రమే, నది యొక్క నీటి పంపకం కోసం మాత్రమే, నది యొక్క నీటి పంపకాలలో వచ్చినటువంటి వివాదాలు వచ్చినప్పుడు దాన్ని త్వరితగిన పరిష్కరించడం కోసం మాత్రమే ఒక అథారిటీ కావాలి. అది ఏ అథారిటీ అయినా సరే ఒక స్వతంత్రబద్ధమైనటువంటి అథారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును సంపూర్ణంగా అమలు పరచడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మీరు కంక్లూజన్లో భాగంగా మరి నేను చెప్పినటువంటి అంశాలలో నుండి కొన్ని అంశాలను ఒక 2-3 అంశాలను కనుక తీసుకొని కనుక ఈ ప్రశ్నకు మీరు సమాధానం రాయగలిగితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రశ్నకు సంపూర్ణంగా మనం ఆన్సర్ను రాసినట్టు. సో మొత్తం 150 వర్డ్స్లలో మీకు ఈ ప్రశ్నను కనుక ఆన్సర్ చేయాలి అని అంటే ట్రిబ్యునల్ అంటే ఏంటి,
ట్రిబ్యునల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎందుకు ఏర్పాటు చేస్తారు, చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, ఒకసారి ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత దానికి ఉండేటటువంటి అధికారాలు ఏంటి, దాంట్లో ఎవరెవరు సిట్టింగ్ జడ్జి ఉంటాడు, సిట్టింగ్ జడ్జితో పాటు ఇంకొంతమంది జడ్జిలు ఉండొచ్చు, ఇంకొంతమంది నీటిపారుదల నిపుణులు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా కూడా సభ్యులు ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జడ్జిలే ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరో